కర్ణాటకలో కలిసిండ్రు. మరి అంత ముఖ్యమైన రోజును 17 పండుగ లెక్క వేయాలి కదా సర్కార్ తరపున. కానీ ఆంధ్ర లీడర్లు రైలు వల్లే చేయలేదు. అగో అట్లెట్లా వేయారని మన కేసీఆర్ సార్ మస్తు గర్జించిండు. సీఎంలను ఇయ్యరమయ్యర జోపెడిచి పెట్టేది. గమ్మతిందంటే తెలంగాణ వచ్చి 6 ఏళ్ళైంది, ఆ లీడరే సీఎం అయింది ఇప్పుడు. అయినా తెలంగాణ విమోచన దినం ఆంధ్ర లీడర్ రైలు వల్ల ఎట్లా ఏదో ఇప్పటికీ గట్లనే అవుతున్నది. అంటే అప్పుడు అధికారికంగా చేయాలని కొట్లాడిన కేసీఆర్ సారే ఇప్పుడు అధికారికంగా చేస్తలేడు. అప్పుడేమన్నాడో ఇప్పుడేమంటున్నాడో మీరే చూడుండ్రి. 17 సెప్టెంబర్ నాడు అటు కర్ణాటక ప్రభుత్వం ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా స్వతంత్ర దినాన్ని అక్కడ జరుపుతున్నారు. ఇక్కడ కూడా మాకు ఎందుకు జరపరు? అసలు తెలంగాణ ఇక్కడ ఉన్నది, అసలు హైదరాబాద్ స్టేట్ పెద్ద ముక్క ఇక్కడ ఉన్నది, మాది ఎందుకు జరపరు అని అడిగినాం. అది విమోచన కాదు, మను కాదు. ఈ విమోచన జరుపుతేంది జరపపోతుంది అదో పెద్ద ఎజెండానా? దాంతో దేశం మునిగిపోతుందా? ఏమైందండి? అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నాను, ఎందుకు జరపరు? ఎవరు ఇరిటేట్ చేయొద్దు, ఎవరి సెంటిమెంట్లు మనోభావాలు దెబ్బ తీయద్దు. మా ఆత్మగౌరవం హిమాలయ పర్వతం అంతా ఎత్తెగరాల. మేము భారతదేశంలో విలీనమైనటువంటి మా జాతీయ భావం మొత్తం జాతికి ప్రపంచానికి తెలియాలని చెప్పి డోంట్ రేకప్ ద ఓల్డ్ ఇష్యూస్. అది పనికొచ్చేది కదా, చరిత్ర కాలగమనంలో పోయింది. ఇప్పుడు వీఆర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్. మా ఉనికిని మర్చిపోవాలన్నా, మా స్వతంత్ర దినం కూడా జరుపుకోలేని దుస్థితిలో మేము తెలంగాణ ప్రజలు ఉండాలన్నా. దానికి ఒకడు విమోచన అని, ఒకడు విముక్తి అని అనేకమైనటువంటి దానికి పేర్లు పెట్టి దాన్ని రకరకాలుగా వాడుకోవాలి, దాని ఒక సెంటిమెంట్ కింద చిత్రీకరించాలి. లేకపోతే ప్రభుత్వాన్ని కూల్చైనా సరే రోజు మమ్మల్ని గౌరవించకపోతే ఈ ప్రభుత్వాన్ని ఉంచమని చెప్పి, లేకపోతే ప్రజలు మిమ్మల్ని చీకొడతారు. దాన్ని అధికారికంగానే జరపాలి, ఇది జరపాలి. ఈ ఎవరైనా ఎత్తుగడలు చిల్లర ఎత్తుగడలతో మేము రాజకీయాలు చేస్తామంటే అది కావాలి. టీఆర్ఎస్ అయితే 10 ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తుంది కదా. మీ కార్యాలయం కూడా బ్రహ్మాండమైన జనాలు ఎవరు వద్దంటున్నాండి? ఎట్లా పాటించదు అట్లా పాటించదు, మిమ్మల్ని వద్దంటున్నారు. గదన్నట్టు విమోచనం చేయాలని ఎంత గట్టిగా గర్జించిండో ఇప్పుడు చేయమంటే చేయమని అంతే గట్టిగా చెప్తున్నాడు. తెలంగాణ రాకముందుకు గొప్పగా కనబడ్డ సాయుధ పోరాటము సీఎం అయినాక ఎందుకు కనబడతలేదో కేసీఆర్ సార్కు ఆయన జిగ్రీ దోస్తులకు మాత్రమే ఎరక.